అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరిగా ప్రవర్తించాలని, లేకపోతే దాడులు మరింత విస్తృతం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ను ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తూ ఇరాన్కు, మరోవైపు దాడులకు పాల్పడుతోంది అమెరికా. తాజాగా ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ నౌకాశ్రయాలపై అమలు చేస్తున్న సముద్ర దిగ్బంధనం, నేవల్ బ్లాకేడ్ ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ఖాళీ చమురు ట్యాంకర్ను అమెరికా సైన్యం లక్ష్యంగా తీసుకుని దాన్ని పనిచేయకుండా చేసింది. హార్మూజ్ జలసంధిలో నౌకాయన భద్రత ముప్పు కలిగించే ఇరాన్ సైనిక సామర్థ్యాలనే లక్ష్యంగా చేసుకున్నట్టుగా అమెరికా సెంట్రల్ కమాండ్ సెంటర్ వెల్లడించింది. ఇక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకా దళాన్ని లక్ష్యంగా చేసుకుని మిజైల్ అటాక్స్ జరిపినట్టుగా ప్రకటించింది. బహ్రెయిన్లో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగగా పౌర ప్రాంతాలపై వచ్చిన దాడులను అడ్డుకున్నట్టుగా అధికారులు తెలిపారు. జార్దన్ సాయుధ దళాలు ఇరాన్ నుంచి ప్రయోగించిన 3 క్షిపణులను కూల్చేసినట్టుగా వెల్లడించాయి. మరోవైపు ఇరాక్లోని ఎర్బిల్ నగరంపై దూసుకొచ్చిన 8 పేలుడు డ్రోన్లను అమెరికా నేతృత్వంలోని కూటమి బలగాలు కూల్చేశాయి. ఎర్బిల్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.